ఈరోజు టాపిక్ గొప్పవాడా లేక మంచివాడా. సమస్య: అయ్యా, నాకు ఎప్పుడూ ఒక కన్ఫ్యూజన్ ఉంటుంది. జీవితంలో నేను గొప్పవాడిని అవ్వాలా లేక మంచివాడిని అవ్వాలా? చాలాసార్లు ఈ విషయం మీద చర్చిస్తూ ఉంటాను, కానీ సంతృప్తికరమైన సమాధానం దొరకలేదు. చదువుకుంటున్న ఈ వయసులోనే ఇలాంటి విషయాలు తెలుసుకుంటే మంచిది అని నేను ఈ విషయం అందరి కోసం వివరించమని వేడుకుంటున్నాను. వివరణ: పిల్లలు, నా చిన్నప్పటి నుండి చూస్తున్నాను, వింటున్నాను గొప్పవాడవ్వాలి అని చెప్తున్న మాటలు. నాకు కూడా మీలాగానే సందేహంగా ఉండేది, గొప్పవాడవ్వాలా లేక మంచివాడవ్వాలా అని. తికమక పడేవాడిని. అందరూ గొప్పవాళ్లుగా మారాలని చెప్తున్నారు ఏమిటి అని. చిన్నప్పటి నుండి ఆర్ఎస్ఎస్ మరియు సరస్వతి విద్యా మందిర్తో సంపర్కం ఉండడం వల్లనైతేనేమి, సంస్కారవంతమైన విషయాలు వినడం వల్లైతేనేమి, సదాచార తరగతుల్లో అద్భుత విషయాలు తెలుసుకోవడం వల్లనైతేనేమి, మహనీయుల చరిత్రలు చదవడం వల్ల అయితేనేమి, మొత్తానికి మంచివాడిగా ఉండడంలోనే ఆనందం ఉందని దృఢంగా నమ్మేవాడిని. నేను 12 వయసులో శ్రీ సత్యసాయిబాబా వారి సంస్థలో నడిపే బాల వికాస్కి వెళ్ళేవాణ్ణి. అప్పుడు చాలా స్పష్టంగా గొప్పవాడికి మంచివాడికి తేడా, బాగా వ్యత్యాసం తెలిసింది అని చెప్పాలి. ఉదాహరణకు మహాభారతం కథ తీసుకుంటే అందులో కౌరవులు గొప్పవాళ్ళైతే పాండవులు మంచివాళ్లకు చిహ్నంగా చెప్పుకోవచ్చు. భగవంతుడి దయ కూడా మంచివాళ్లకే ఉంటుంది అనిపించేది. ప్రతి పురాణ గ్రంథాలలో కూడా ఇలాంటి వ్యక్తులు తారసపడేవాళ్ళు. ఎందుకో చిన్నప్పటి నుండి నేను కూడా మంచివాడిగా ఉండాలని ఉవ్విల్లూరుతుండేవాడిని. అందుకు ఎన్నో అనుభవాలు ఎదురయ్యేవి కూడా. నాకు గుర్తు, 1985 సంవత్సరంలో నాకు 15 సంవత్సరాలు. నాది మధ్యతరగతి కుటుంబ నేపథ్యం. ఆర్ఎస్ఎస్లో అలవడిన సేవా దృక్పథం కాస్త బాల వికాస్లో చేరడం వలన ఎంతో పుష్టి పొంది నన్ను పరుగులు పెట్టించేది. బాబాగారి 60వ పుట్టినరోజు పండగ సందర్భంగా చేస్తున్న సేవలో భాగంగా నేనొక మురికివాడకు వెళ్ళి అక్కడున్న 60 మంది చిన్నారి పిల్లలకు పౌష్టికాహారం ఇచ్చేవాడిని. సుమారు 40 రోజులు సాగింది ఈ సేవ. నాకున్న చిన్న సైకిల్లో తాడిపత్రిలో ఉన్న బాబాగారి ఒక్కో భక్తుడి ఇంటికి వెళ్ళి దినుసులు తీసుకొని పిండి మరకు వెళ్ళి వాటిని పొడి చేయించి ఒక డబ్బాలో వేసుకొని వెళ్ళి పంచేవాడిని. ఒకరోజు ఒక భక్తుడి ఇంటికి దినుసులు సమీకరించడానికి వెళ్ళినప్పుడు వారు నన్ను ఎంతో సాదరంగా ఆహ్వానించి తమ పూజా మందిరంలోకి తీసుకొని వెళ్లారు. నా క్షేమ సమాచారాలు అడిగారు. మా నాన్నగారిని, వారి ఆర్థిక విషయాలు కూడా వారికి ఎరుకే అని చెప్పారు. నాయనా, ఎంత చిన్న వయసులో ఎంత మంచి పనులు చేస్తున్నావు, నాకు చాలా సంతోషంగా ఉంది. మీ ఇంటి పరిస్థితులు నాకు తెలుసు. నేను నీకోసం కొన్ని పుస్తకాలు, వ్రాసుకునే సామాగ్రి తెచ్చాను అని చాలా ఆనందంగా ఒక సంచిని దేవుడి దగ్గర నుండి తీసి నా చేతికి అందించి నమస్కరించాడు. గుర్తుంచుకోండి, అప్పుడు నాకు 15 ఏళ్ళు. నన్ను ఈ సంఘటన బాగా ప్రభావితం చేసింది. అరే, జీవితంలో మంచివాడిగా ఉంటే నేను ఎదుటివారితో ఎంత ప్రేమించబడతానో తెలుసుకున్న ఒక అనుభవం ఇది. పిల్లలు, నేను చెప్తున్నాను అని కాదు, మీరు మంచి ప్రవర్తనతో ఉంటే ప్రపంచమే మిమ్మల్ని ప్రేమించడం మీరు చూస్తారు. మంచిగా ఉండడం అంటే మంచి బట్టలు, మంచి అలంకరణ, ఆడంబరాలు, సింగారములు, బంగారములు కాదు సుమా. మంచి ఆలోచనలు, మంచి మాటలు, మంచి చేతలు. ఇంతే. మిమ్మల్ని దేవుడు కూడా ప్రేమిస్తూనే ఉంటాడు. ఒక చిన్న పిల్లాడు ఇంట్లో తన తల్లితో గొడవపడి పట్టరాని కోపంతో అమ్మను ఏమీ అనలేక ఇంటికి దూరంగా వెళ్ళి అక్కడున్న కొండ దగ్గరగా వెళ్ళి గట్టిగా ఎలిగెత్తి ఐ హేట్ యూ అని అరిచాడు. ఆశ్చర్యంగా కొండ వెనుక నుండి ఐ హేట్ యూ అన్న ప్రతిధ్వని వినిపించింది. చాలా భయం వేసింది. తాను అమ్మను అంటే ఆ కొండ వెనక నుండి ఎవరో తనను అంటున్నట్టుగా అనిపించి ఇంటికి పరిగెత్తుకుంటూ వెళ్ళి అమ్మను 2 చేతులతో చుట్టేసి ఈ విషయం అడిగాడు. ఎందుకలా జరిగింది, ఎవరు అలా నన్ను ద్వేషిస్తున్నారు అని
అమాయకంగా అడిగాడు. ఆ తల్లి నవ్వుతూ చెప్పింది, నాన్న, ఈసారి నువ్వు వెళ్ళి ఐ లవ్ యూ అని చెప్పు. అప్పుడు చూడు అవతలి వాళ్ళు ఏమంటారో. ఆ పిల్లాడు అదే చేశాడు. ఈసారి ప్రతిధ్వని కూడా ఐ లవ్ యూ అని వినిపించింది. ఆ పిల్లాడికి చాలా ఆనందం అయ్యింది. నువ్వు లోకంలో ఎలా ప్రవర్తిస్తే లోకం కూడా నీతో అలాగే ప్రవర్తిస్తుంది. సో పిల్లలు, మంచిగా ఉంటే ప్రపంచమే నీతో మంచిగా ఉంటుంది. పూర్వం గ్రీకు రాజును అందరూ అలెగ్జాండర్ ది గ్రేట్ అనేవారని మీరు కూడా వినే ఉంటారు కదా. కానీ చివరికి అతను కూడా వెళ్ళేటప్పుడు ఎవరూ తను చేసిన మంచి చెడులను తప్ప పూచిక పుల్ల కూడా వెంట తీసుకొని వెళ్ళలేరన్న సత్యం చెప్పిపోయాడు. ప్రేరణ మంత్రం. ఆల్ గుడ్ పీపుల్ ఆర్ గ్రేట్, బట్ నాట్ ఆల్ గ్రేట్ పీపుల్ ఆర్ గుడ్ ఇన్ ది సొసైటీ. స్ఫూర్తి. ఆ మధ్యకాలంలో దేశవ్యాప్తంగా వినిపించిన ఇద్దరు వ్యక్తుల కథ చెప్తాను, వినండి. ఒకరు దేశంలోని సముద్ర తీరంలోని ఒక చిన్న పట్టణంలో అతి సామాన్య కుటుంబంలో జన్మించితే, మరొకరు దేశంలోని ఇంకొక సముద్ర తీరంలోని ఆర్థిక రాజధానిలో జన్మించారు. ఇద్దరు కూడా ముస్లిం మతస్థులే. ఒకరు చదువులో అంత ప్రతిభ చూపించలేకపోయేవారు, మరొకరు చిన్నప్పటి నుండి అత్యంత ప్రతిభ కనపరిచేవారు. ఒకరు తర్వాత కాలంలో సాంకేతిక విద్యలో పట్టభద్రుడై ప్రభుత్వ రంగ సంస్థలో పనిచేయడం ప్రారంభిస్తే, మరొకరు దేశంలోనే పేరెన్నిక గన్న సీఏ కోర్స్ చేసి స్వంతంగా వృత్తి నిపుణుగా జీవితం ప్రారంభించాడు. ఒకరు మంచి పేరు సంపాదిస్తే, మరొకరు కోట్లు గడించారు. వివిధ వ్యాపారాలు చేసేవారు. ఒకరు తనదైన ప్రతిభతో డిఆర్డీఏలో సంచాలకులు అయి ఎన్నో అద్భుత ప్రయోగాలు చేస్తే, మరొకరు ముస్లిం తీవ్రవాదులతో ప్రయోగములు చేసేవారు. మొదటి వ్యక్తి భారతదేశంను ప్రపంచ ప్రఖ్యాతి చెందిన దేశంగా చేయాలన్న దృఢ సంకల్పంతో అంతరిక్ష ప్రయోగాలు చేయటమే కాక అణ్వస్త్ర పరీక్షలకు సైతం నాయకత్వం వహిస్తే, రెండవ వ్యక్తి తీవ్రవాద కార్యకలాపాలకు, ఉగ్రవాద దాడులకు ఆర్థిక సాయం అందించాడు. ఒకరు భారతదేశానికి తలమానికంగా అధ్యక్ష పదవిని అలంకరిస్తే, మరొకరు చేసిన తప్పులకు ఖైదు కావించబడ్డారు. ఒకరు చివరి క్షణం దాకా ఎంతో ఆదర్శవంతంగా తన శేష జీవితాన్ని దేశ భవిత అయిన యువత కోసం వెచ్చిస్తూ ప్రాణం విడిస్తే, మరొకరు తను చేసిన నేరాలకు జైలు శిక్ష అనుభవిస్తూ ఉరితీయబడ్డాడు. ఒకరు మంచివారై గొప్పవారిగా అమరుడయ్యాడు. ఇంకొకరు గొప్పవాడైనా సరే మంచివాడు కాలేనందుకు చరిత్రహీనుడయ్యాడు. పిల్లలు, మీకు ఈపాటికే అర్థమయ్యి ఉంటుంది కదా. మొదటి వ్యక్తి భారతరత్న డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారు. ఆయన ప్రజల అధ్యక్షుడిగా భారత జాతి గర్వించే వ్యక్తిలా వెలిగాడు. పోయిన తర్వాత కూడా అందరికీ ప్రాతస్మరణీయుడిగా చరిత్రలో హీరోలా మిగిలిపోయాడు. రెండవ వ్యక్తి యాకూబ్ మెనన్. వ్యవస్థాపకుడు మెనన్ అండ్ మెనన్ చార్టెడ్ అకౌంటెంట్స్ ముంబై వ్యవస్థీకృత ఉగ్రవాద చర్యలకు ఆర్థిక ఊతం అందించి చరిత్రలో హీనుడిగా మిగిలిపోయాడు. పిల్లలు, మీరిప్పుడు కాస్త శ్రద్ధగా పరిశీలిస్తే ఒక విషయం అవగాహన అవుతుంది. ఎవరైనా సరే మంచివాడిగా ఉన్నప్పుడు మాత్రమే మనుగడ. గొప్పగా బ్రతకడం కంటే మంచిగా బ్రతకడం నేర్చుకుందాం. గుర్తుంచుకోండి, విద్య యొక్క పరమావధి శీలమే.